హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 4 స్వామి వివేకానంద ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్, అట్లాగే టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్ వాటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే 3rd, 4th, 5th అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్స్ వాటికి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వామి వివేకానంద లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్, వాటి యొక్క తెలుగు మీనింగ్స్ మనం ఒకసారి చూద్దాం. స్వామి వివేకానంద మీనింగ్స్: ఎక్స్క్లమేటరీ మార్క్ ఆశ్చర్యార్థకము, సర్ప్రైజ్ ఆశ్చర్యము, యాంగర్ కోపం, శారో దుఃఖం, డిసప్పాయింట్మెంట్ నిరాశ, లాస్ట్ కోల్పోయిన, పిటి జాలి, ఓన్ గెలిచిన, అగైన్ మరల, ఐడియా ఆలోచన, మేక్ తయారు చేయటం, లైఫ్ జీవితము, థింక్ ఆలోచన, లివ్ నివసించడం, డ్రీమ్ కళ అంటే ఇలా కాదు మామూలుగా, మజిల్స్ కండరాలు, నెర్వ్స్ నరాలు, లీవ్ వదిలిపెట్టడం, అలోన్ ఒంటరి, సక్సెస్ విజయం, వే దారి, గ్రేట్ గొప్ప, బోర్న్ పుట్టడం, స్మాల్ పార్ట్ చిన్న భాగం, డివైన్ దైవ సంబంధమైన, గ్లో వెలుగునివ్వటం, చిల్డ్రన్ పిల్లలు, ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ, కైండ్ దయ, హెల్ప్ఫుల్ సహాయము, పూర్ పేద, నీడీ అవసరం, అపార్ట్ వేరుగా, స్పెండ్ టైం సమయం గడపటం, నేరేటింగ్ వివరించడం, సింగింగ్ పాడటం, స్టోరీస్ కథలు, ఎపిక్ ఇతిహాసము, షౌటెడ్ అరవటం, అవే దూరంగా, మూవ్ కదలడం, క్రాల్డ్ ప్రాకటం, ఫ్లోర్ నేల, వితౌట్ లేకుండా, హామ్ హాని, లిజన్డ్ వినడం, బిసైడ్ పక్కన, లిజనింగ్ వినడం, చైల్డ్హుడ్ బాల్యం, ఇన్సిడెంట్ సంఘటన, షోకేస్ ప్రదర్శించబడటం, కరేజ్ ధైర్యం, మైండ్ మనస్సు, ఇంటెలిజెన్స్ తెలివితేటలు, కేర్ఫుల్ జాగ్రత్తగా, రిమెంబర్ గుర్తు తెచ్చుకోవటం, వాట్ ఎవర్ ఏదో ఒకటి, టాట్ బోధించటం, నెవ్వర్ ఎప్పుడూ లేదు, ఎనీథింగ్ ఏదైనా, వన్స్ ఒకసారి, పనిష్డ్ శిక్షించడం. క్వాలిటీస్ లక్షణాలు, లీడర్షిప్ నాయకత్వం, విజబుల్ కనిపించిన, సిన్స్ నుండి, ఫేవరెట్ ఇష్టమైన, మినిస్టర్స్ మంత్రులు, ఆఫెన్ తరచుగా ఎక్కువసార్లు, ప్రాక్టీస్ సాధన చేయటం, థాట్ ఆలోచన, ప్రొటెస్టెడ్ నిరసన, కమిటెడ్ కట్టుబడి ఉండటం, ఎర్రర్ తప్పు, ఫ్యూరియస్ కోపంతో, లెడ్ దారి తీయటం, స్లాప్ చరవటం, రిటర్న్డ్ వెనక్కి తిరిగి రావటం, నియర్ దగ్గర, టియర్స్ కన్నీళ్ళు, ఫిల్డ్ నింపబడిన, కన్సోల్డ్ ఓదార్చటం, ఆల్వేస్ ఎల్లప్పుడూ, ట్రూత్ నిజం, హ్యాపెన్ జరగటం, లేటర్ తరువాత, రియలైజ్డ్ గ్రహించటం, మిస్టేక్ తప్పు, క్రాల్డ్ పాగటం, రీగ్రేట్ బాధపడటం, షోకేస్ ప్రదర్శన వస్తువు, న్యారేటెడ్ వివరించటం, సే చెప్పడం, టెల్ చెప్పడం, టోల్డ్ చెప్పెను, ఇంటెలిజెన్స్ తెలివితేటలు, రీగ్రేటెడ్ కట్టుబడి ఉండటం పశ్చాత్తాపడటం, ధైర్యం, బ్రేవ్ ధైర్యమైన, హర్డ్ వినటం, గోస్ట్ దెయ్యం, అవే దూరంగా, స్టుడ్ నిలబడెను, ఫియర్లెస్ భయం లేకుండా, గార్డినర్ తోటమాలి, క్లెవర్నెస్ తెలివి, బోల్డ్ సాహసం గల, ధైర్యము, యాక్టివ్ చురుకుదనము, రీకాల్ గుర్తుకు తెచ్చుకోవటం, రీఇన్ఫోర్స్ అదనపు బలం, జాయ్ఫుల్ ఆనందము, డెకేడ్స్ దశాబ్దాలు, సెంచరీస్ శతాబ్దాలు, మ్యాన్కైండ్ మానవాళి మానవజాతి, కాన్సంట్రేషన్ ఏకాగ్రత, స్పిరిచువల్ ఆధ్యాత్మికం, లీడర్ నాయకుడు, వరల్డ్ ప్రపంచం, ఇన్స్పైర్డ్ ప్రేరణ, డీప్లీ లోతుగా, పోస్టర్ భంగిమ, ఎవ్రీడే ప్రతిరోజు, డెలీషియస్ రుచికరమైన, జనరల్లీ సాధారణంగా, పోజ్ ఫోటో కోసం నిలబడు. ఇవి మనకి స్వామి వివేకానంద
ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్, ఇంకా లెసన్లో ఉన్నటువంటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్వామి వివేకానంద ప్రీ రీడింగ్ యాక్టివిటీ, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక ఇమేజ్ అయితే మనకి ఇవ్వటం జరిగింది. దానిలో ఫస్ట్ వన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? హియర్ సమ్ చిల్డ్రన్ ఆర్ రీడింగ్ బుక్స్. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? దే ఆర్ రీడింగ్. కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద బుక్స్? ద పర్సన్ ఇన్ ద బుక్స్ ఈజ్ స్వామి వివేకానంద. టెల్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద పర్సన్ ఇన్ ద బుక్స్. Swami Vivekananda was a great philosopher, Hindu monk and spiritual leader. నెక్స్ట్ యాక్టివిటీ 3, లెసన్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒకసారి చూస్తే, వివేకానందాస్ ఫేవరెట్ గేమ్ వాస్ ద కింగ్ అండ్ హిస్ కోర్ట్. ఇది ఆయనకి బాగా ఇష్టమైనటువంటి ఆట. నరేంద్ర వాస్ బోర్న్ ఇన్ సిమూలియా, ఆప్షన్ సి. హిజ్ మదర్ యూజ్డ్ టు narrate స్టోరీస్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ద మహాభారత. Vocabulary activity 4. Read the following sentences to underline the meanings of the word in context. Poster. He could sit on the same poster for a long time, means pose. Our teacher observed the poster of the new student who is very obedient. Next, crawl. A snake crawled on the floor, crept. My younger son is just 6 months old, crawling now. Regret. When the teacher realized his mistake, he regretted, means felt sorry. Mrs. Shalini behaved foolishly. Later, she regretted for her behavior. Showcase. The incidents of his childhood showcased his courage and intelligence. Here, showcased ante exhibited, ప్రదర్శించడము. Her language showcased her attitude. Inspire. Vivekananda was inspired by the teachings of Ramakrishna Paramhamsa. ఇక్కడ ఇన్స్పైర్డ్ అంటే మోటివేటెడ్. గాంధీజీస్ మార్చ్ టు దండి ఇన్స్పైర్డ్ మెనీ ఇండియన్స్. దండి యాత్ర గాంధీజీ గారిది చాలామంది ఇండియన్స్ని ఇన్స్పైర్ చేసింది. కమిటెడ్ మీన్స్ చేయటం. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్, నేను ఎటువంటి తప్పు చేయలేదు. అవర్ క్లాస్ టీచర్ వెంకట్ ఈజ్ కమిటెడ్ టు హిజ్ వర్క్. ఇక్కడ కమిటెడ్ అంటే డెడికేట్ అయి ఉండటము. యాక్టివిటీ 5. చూస్ ద కాంటెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో ఒక వాడి కింద అండర్లైన్ చేశారు. దీంట్లో ఆ అండర్లైన్ చేసిన వర్డు డినోట్ చేసే మీనింగ్ని తెలియజేయండి అని చెప్పేసి అంటున్నారు. హీ నారేటెడ్ ఎవ్రీథింగ్ టు హిజ్ మదర్. ప్రతిదీ కూడా చెప్పాడు, టోల్డ్. నరేంద్ర ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే క్లెవర్నెస్, ఆప్షన్ ఏ. ద ప్యాసింజర్స్ ఫర్గాట్ ఈజ్ లగేజ్ ఇన్ ద ట్రైన్. ఫర్గాట్ అంటే మర్చిపోవటము, ఫెయిల్ టు రిమెంబర్, ఆప్షన్ సి. అవర్ టీచర్ అబ్జర్వ్డ్ ద పోస్టర్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్ హూ ఈజ్ వెరీ డిజొబీడియంట్. పోస్టర్ మీన్స్ పోజ్. వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ హీ రీగ్రెటెడ్ ఇట్. అండర్లైన్ చేసిన వాడు రీగ్రెటెడ్. రీగ్రెటెడ్ అంటే ఫెల్ట్ సారీ. సో ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. ఇంకా గ్రామర్లోకి వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నారు. వివేకానంద వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. ఇక్కడ ఆన్ అనే ప్రపోజిషన్ కింద అండర్లైన్ చేయబడింది. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఓఎన్ ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డేట్ 12th January. పైన ఇచ్చినటువంటి వాక్యంలో ఈ ఆన్ అనే వాడు January 12th ముందు ఉపయోగించబడింది. ఈ టెల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈవెంట్ ఆర్ యాక్షన్. ఈ ఆన్ అనేది అక్కడ ఉన్నటువంటి ఈవెంట్, ఒక సంఘటన కావచ్చు, యాక్షన్ ఒక పని కావచ్చు, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. దేది యాక్షన్ బోర్న్కి డేట్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని. అండ్ వెన్ ఇట్ హ్యాపెండ్, అది ఎప్పుడు జరిగింది అని. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రపోజిషన్. అలాంటి వాటిని మనం ప్రపోజిషన్స్ అంటాము. అండ్ యాజ్ ఇట్ అలౌస్ us to discuss a specific time period such as a date on the calendar. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, స్పెసిఫిక్ ఒక ప్రత్యేకంగా మెన్షన్ చేయబడినటువంటి క్యాలెండర్లో ఒక తారీఖుని మనకి తెలియజేస్తుంది. ఆర్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్, లేదా వారంలో ఉన్నటువంటి ఒక రోజుని తెలియజేస్తుంది. ఆర్ ద యాక్చువల్ టైం సంథింగ్ టేక్ ప్లేస్, అట్లాగే అది ఏ సమయానికి ఒక పని జరిగిందో కూడా తెలియజేస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ ప్రెపోజిషన్ ఆఫ్ టైం. కాబట్టి ఆన్, ఎట్, ఇన్ను ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రెపోజిషన్ ఆఫ్ టైమ్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే సమయాన్ని తెలియజేయడానికి ఉపయోగించే ప్రెపోజిషన్స్. సమ్ ప్రెపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఆర్ గివెన్ బిలో. సమయాన్ని తెలియజేయడానికి ఉపయోగించే ప్రెపోజిషన్స్ కింద మనకు కొన్ని ఇచ్చారంట.
దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్, ప్రిసైజ్ టైం. అంటే సమయంలో ఉన్నటువంటి గడియారంలో ఉన్నటువంటి సమయాన్ని తెలియజేయడానికి, ఎగ్జాక్ట్ టైంని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ మీట్ యూ ఎట్ 5 PM టుమారో. రేపు సాయంత్రం నేను 5 గంటలకి నేను కలుస్తాను. 5 దానికి ముందు ఎట్ ఉపయోగిస్తాము. అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 8:45 AM. మా పాఠశాల 8:45కి స్టార్ట్ అవుతుంది. 8:45 సమయం ఎట్. వీ క్లీన్ అవర్ క్లాస్ రూమ్ ఎట్ లంచ్ టైం. మేము ప్రతిరోజు మా క్లాస్ రూమ్ని లంచ్ టైంలో క్లీన్ చేసుకుంటాము. ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ టైం, ప్రిసైజ్ టైం మనం లంచ్ టైం చెప్తున్నాం కాబట్టి ఎట్. సో క్లాక్ టైమ్స్ని, ప్రిసైజ్ టైంని తెలియజేయడానికి మనం ఉపయోగించే ప్రపోజిషన్ వచ్చేసరికి ఎట్. ఇక ఐఎన్ ఇన్ వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ మంత్స్, నెలల పేర్ల ముందు, సీజన్స్ కాలాల ముందు, సమ్మర్, వింటర్ అలాంటివి, ఇయర్స్ సంవత్సరాలు 1980, 1970 అట్లా, సెంచరీస్ దశాబ్దాలు, నెక్స్ట్ శతాబ్దాలు, ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ ద డే రోజులో ఉన్నటువంటి సమయం గురించి ఐఎన్ ఇన్ అనే ప్రపోజిషన్ మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, శిరీషాస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. శిరీష బర్త్డే డిసెంబర్లో, నెల పేరు కాబట్టి ఐఎన్ ఇన్. జనరలీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. సాధారణంగా పక్షులు డిసెంబర్ నెలలో వలస వెళ్తాయి. ఇక్కడ సీజన్ చెప్పాము మనం, ఇక్కడ మనం మెన్షన్ చేసింది సీజన్ కాబట్టి ఐఎన్ ఇన్. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1869. గాంధీజీ 1869వ సంవత్సరంలో జన్మించారు కాబట్టి ఇయర్ ఐఎన్ ఇన్. వీటి ముందు మనం ఐఎన్ ఇన్ ఉపయోగిస్తాము. when on, it is used to discuss certain days of the week or portions of the days of the week or specific dates. when on ఎప్పుడు ఉపయోగిస్తామంటే రోజులో ఉన్నటువంటి, అంటే వారంలో ఉన్నటువంటి సర్టన్ డేస్, రోజులో ఉన్నటువంటి మండే నుంచి సాటర్డే వరకు, నెక్స్ట్ అట్లాగే రోజులో ఉన్నటువంటి భాగాలు, పోర్షన్స్ ఆఫ్ ద డేస్, స్పెసిఫిక్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పలానా తారీఖు అని చెప్పాల్సి వచ్చినప్పుడు when on ఉపయోగిస్తాము. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. సచిన్ తప్పనిసరిగా మండే సోమవారం వస్తాడు. సో మండే, ట్యూస్డే వాటి ముందు when on. వీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August. తారీఖుల ముందు 15th August మనం ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటాము. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నారు ప్రపోజిషన్స్ని. ఎట్ అవర్స్, ఎట్ 6 AM, ఎట్ 3 o'clock, ఎట్ 7 PM. గడియారంలో ఉన్నటువంటి సమయాన్ని తెలియజేయడానికి, ప్రిసైజ్ టైం తెలియజేయడానికి ఎట్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆన్ వచ్చేసరికి డేస్ ఆఫ్ ద డేట్ ఆర్ వీక్. వారంలో ఉన్నటువంటి రోజుల పేర్ల ముందు లేదా తారీఖుల ముందు మనం ఆన్ ఉపయోగిస్తాం. ఆన్ మండే, ఆన్ 6th January ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇంకా ఇన్ వచ్చేసరికి వీక్స్, మంత్స్, ఇయర్స్, డెకేడ్స్, సెంచరీస్, సీజన్స్ వీటి ముందు. ఇన్ 2 weeks, మంత్స్ ఇన్ నవంబర్, ఇయర్స్ ఇన్ 2019. నెక్స్ట్ అట్లాగే సీజన్ ఇన్ సమ్మర్. వీటి ముందు మనం ఐఎన్ ఇన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, లీలా ఈజ్ వెరీ పంక్చువల్. షీ ఆల్వేస్ ఫాలోస్ ద టైం. లీలా అనే పాప ఎల్లప్పుడూ పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తుందంట, ఎల్లప్పుడూ సమయాన్ని ఫాలో అవుతుంది. లీలా ఈజ్ డూయింగ్ మెనీ యాక్టివిటీస్ అలాంగ్ విత్ హర్ స్టడీస్. తన చదువుతో పాటు తను చాలా చేస్తుందంట తన పనులు. హియర్ ఈజ్ హర్ టైం టేబుల్. లీలా యొక్క డైలీ టైం టేబుల్ మనకి ఇచ్చారు. అంటే వీక్లో ఉన్నటువంటి అన్ని రోజులు, మండే నుంచి సండే వరకు. మండే తను 6 o'clock మార్నింగ్ యాక్టివిటీ యోగా చేస్తుంది. నెక్స్ట్ ట్యూస్డే 7కి మార్నింగ్ డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది. వెన్స్డే 5 o'clock ఈవినింగ్ క్రికెట్ ఆడుకుంటుంది. థర్స్డే 7 o'clock ఈవినింగ్ మ్యూజికల్ క్లాస్కి వెళ్తుంది. ఫ్రైడే 4 o'clock ఈవినింగ్ వాచింగ్ కార్టూన్స్ చూస్తుంది. సాటర్డే 8 o'clock నైట్ రీడింగ్ స్టోరీస్, కథలు చదువుతుంది. సండే 6 o'clock సాయంత్రము ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. యాక్టివిటీ 6, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్. వన్ ఈస్ డన్ ఫర్ యూ. పైన లీలా ఇచ్చిన టైం టేబుల్ దాని ప్రకారము కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని ఫిల్ చేయండి అంటున్నారు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. లీలా డస్ యోగా ఎట్ 6 o'clock. సమయం కాబట్టి ఎట్, రోజులో భాగం కాబట్టి ఇన్, వారంలో ఒక రోజు కాబట్టి ఆన్. లీలా ప్రాక్టీస్ డ్యాన్స్ ఆన్ ట్యూస్డే. వారంలో రోజు కాబట్టి వారంలో రోజుల పేర్ల ముందు ఆన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ లీలా ప్లేస్ క్రికెట్ 5 PM. క్లాక్లో సమయం కాబట్టి ఎట్ ఉపయోగిస్తాము. లీలా గోస్ టు ద మ్యూజిక్ క్లాస్ థర్స్డే. వారంలో రోజు కాబట్టి మనకి ఆన్ ఉపయోగిస్తాము. లీలా వాచెస్ కార్టూన్ మూవీస్ ఎట్
సమయం కాబట్టి ఎట్ ఉపయోగిస్తాం, ఎట్ 4 PM. వారంలో రోజు కాబట్టి ఇది ఫ్రైడే కాబట్టి ఆన్ ఉపయోగిస్తాము. లీలా రీడ్ స్టోరీస్ ఎట్ నైట్, రోజులో ఒక భాగము కాబట్టి ఖచ్చితంగా అంటే రాత్రి సమయాల్లో కాబట్టి ఎట్ నైట్. లీలా ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆన్ సండే. సండే అనేది డేలో వీక్లో ఉన్నటువంటి ఒక డే కాబట్టి సండే, మండే ఇలాంటి వారంలో రోజుల పేర్ల ముందు మనం నాన్ ఉపయోగిస్తాము. ఈ విధంగా ఆన్, ఇన్ను, ఎట్ ఈ ప్రపోజిషన్తో మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. యాక్టివిటీ 7 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్. రామ్ జాన్కి మధ్య కాన్వర్సేషన్ ఇచ్చారు. వెన్ డు యూ వోకప్ డైలీ ఇన్ ద మార్నింగ్. ప్రతిరోజు నువ్వు ఎన్నింటికి లెగుస్తావు? దానికి జాన్ ఏం చెప్తున్నాడంటే ఐ వేకప్ ఎట్ 5 AM డైలీ. ప్రతిరోజు నేను 5 గంటలకు లెగుస్తాను అన్నాడు. రామ్ డూ యూ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీడే. ప్రతిరోజు నువ్వు వాకింగ్కి వెళ్తావా? జాన్ ఎస్ ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీడే ఇన్ ద ఈవినింగ్. ప్రతిరోజు నేను సాయంత్రం వాకింగ్కి వెళ్తాను. రామ్ అంటున్నాడు డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ప్రతిరోజు నువ్వు పాలు తాగుతావా? జాన్ ఎస్ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అట్ నైట్. నెక్స్ట్ రామ్ ఏమంటున్నాడంటే డూ యూ రీడ్ స్టోరీ బుక్స్. కథల పుస్తకాలు చదువుతావా అంటే జాన్ ఎస్ ఐ రీడ్ స్టోరీ బుక్స్. ఇక్కడ యాక్టివిటీ 8 కింద రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్ అని టూరిస్ట్ టూర్ గైడ్కి మధ్య ఒక సంభాషణ ఇచ్చారు. టూరిస్ట్ వీ వాంట్ టు గో టు వివేకానంద రాక్, వుడ్ యూ గైడ్ అస్. వివేకానంద రాక్ వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళాలో చెప్తారా అంటే టూర్ గైడ్ అంటున్నాడు ష్యూర్ తప్పకుండా ఐ విల్. టూరిస్ట్ హౌ మచ్ డూ యూ చార్జ్. దానికి ఎంత తీసుకుంటారు అంటే టూర్ గైడ్ ₹500 పర్ డే, రోజుకి 500. వీ హ్యావ్ టు గో దేర్ బై ఎ ఫెర్రీ, బోట్లో వెళ్ళాలి అని. టూరిస్ట్ వాట్స్ ఏ ఫెరీ. ఫెరీ అంటే ఏంటంటే టూర్ గైడ్ ఏ స్మాల్ బోట్. టూరిస్ట్ హౌ మచ్ ఆర్ వీ చార్జ్ ఫర్ ఇట్. దానికి మేము ఎంత ఛార్జ్ చేయాలి అంటే ఎంత కట్టాలి. దానికి టూర్ గైడ్ అంటున్నాడు ₹100 పర్ హెడ్, మనిషికి 100 అని చెప్పాడు. టూరిస్ట్ కుడ్ యూ షో అస్ ఆల్ ద ప్లేసెస్ దేర్. అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు చూపిస్తారంటే టూర్ గైడ్ సటన్లీ ఖచ్చితంగా. షల్ వి స్టార్ట్ నౌ, మనం వెళ్దామా అంటే టూర్ గైడ్ విత్ ప్లెజర్. నెక్స్ట్ యాక్టివిటీ 9 ఏం చెప్తున్నారంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ డూయింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ నాట్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో అలవాటుగా చేసే పనులు, క్రమం తప్పకుండా రోజువారీ అలవాటుగా చేసే పనులు, అవి ఆ పనులు కనుక అయితే వాటి ఎదుర్కొంటా ఎస్ పెట్టమంటున్నారు, లేకపోతే నో పెట్టండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఫస్ట్ వన్ చూస్తే మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. వాళ్ళ నాన్న ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారంట, సో అది అలవాటు కాబట్టి ఎస్ పెట్టాము, హ్యాబిచువల్ యాక్షన్. హీ కుక్డ్ ఫుడ్ డెలీషియస్లీ. సో అతను రుచికరంగా వండుతాడు, ఇక్కడ అలవాటుగా అని మనకేం చెప్పాల, సో నో. వీ ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీడే అన్నారు. ఎవ్రీడే అంటే అది ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పని కాబట్టి ఎస్. ఇండియా ఓన్ ద వరల్డ్ కప్ ఇన్ ద ఇయర్ 1983. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇది ప్రతిసారి గెలవల, అప్పుడు గెలిచింది, సో నో. జనరలీ షీ హెల్ప్స్ ద పూర్. సాధారణంగా ఎప్పుడు కూడా తను పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంది, సో అంటే తను అలవాటుగా చేసే పని ఎస్. షీ ఆఫెన్ గోస్ టు ద సినిమా. అప్పుడప్పుడు మాత్రం వెళ్తారు, సో నో. ఈ విధంగా అలవాటుగా చేసే పనులు అయితే ఎస్, లేకపోతే నో పెడతాం మనం. వీ యూస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్. అలవాటుగా చేసే పనులు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ సాంగ్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15కి తను పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. అలవాటుగా చేస్తుంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింగ్స్. నెక్స్ట్ వీ ప్లే ఎవ్రీడే ఇన్ ద ఈవినింగ్. ప్రతిరోజు సాయంత్రం మేము ఆడతాము కాబట్టి ప్లే, అది V1. ఇంకా రైటింగ్ టాస్క్ వచ్చేసరికి యాక్టివిటీ 10 డిక్టేషన్. ద టీచర్ రీడ్స్ అలౌడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు రైట్ దమ్ డౌన్ ఇన్ దేర్ నోట్బుక్ ఆర్ వర్క్ బుక్. ఇది స్టూడెంట్ యాక్టివిటీ. టీచర్ చదివేటువంటి సెంటెన్స్ని మళ్ళీ ఒకసారి ఈ నోట్బుక్లో రీరైట్ రాయమంటున్నారు. వివేకానంద వాస్ బోర్న్ ఆన్ 12th January. హిస్ ఫేవరెట్ గేమ్ వాస్ ద కింగ్ అండ్ ద కోర్ట్. హీ వాస్ గుడ్ అట్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్. హీ వాస్ ఎ బ్రేవ్ బాయ్. రీడ్ ద శాంపుల్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ మహాత్మా గాంధీ. యాక్టివిటీ 11 కింద మనకి మహాత్మా గాంధీకి సంబంధించి బయో స్కెచ్ ఇచ్చారు. అంటే బర్త్ డీటెయిల్స్ నుంచి డేట్ డీటెయిల్ వరకు ఉన్నటువంటి వాటిని బయో స్కెచ్ అంటాము. మహాత్మా గాంధీ వాస్ బోర్న్ ఆన్ 2nd October 1869 at పోర్బందర్ ఇన్ గుజరాత్.
His full name was Mohandas Karamchand Gandhi. His father's name was Karamchand Gandhi. Mother's name was Putli Bai. He was a lawyer. He fought against the British for freedom. He preached non-violence, ahimsa. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే యాక్టివిటీ 12లో నవ్ రైట్ ఏ బయోగ్రాఫికల్ నోట్ ఆఫ్ ఎనీ ఫ్రెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హింట్స్ గివెన్ బిలో. మీ యొక్క ఎవరిదైనా ఒక ఫ్రెండ్ యొక్క బయో స్కెచ్ రాయమంటున్నారు. ఇందులో ఏముండాలంటే నేము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్, స్టడీస్, అచీవ్మెంట్స్ ఇవన్నీ ఉండేలాగా ఒక బయో స్కెచ్ రాయండి అంటున్నారు. అదొకసారి మనం చూస్తే విజయ్ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ ఆన్ 25th January 2006. విజయ్ అనే అబ్బాయి గురించి రాస్తే విజయ్ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ ఆన్ 25th January 2006 టు సురేష్ అండ్ మంజుల అంటే పేరెంట్స్ అనమాట. ఫ్రమ్ ఫుల్ స్టాప్ ఫ్రమ్ ఏ యంగేజ్ చిన్నప్పటి నుంచి కూడా విజయ్ షోడ్ ఏ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. చిన్నప్పటి నుంచి కూడా చదువులోను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోనూ అతను విశేషమైనటువంటి ప్రతిభ చూపించేవాడు. విజయ్ కంప్లీటెడ్ ఈజ్ స్కూలింగ్ తన యొక్క పాఠశాల విద్య జెడ్పీ హై స్కూల్ పట్టమంటలో కంప్లీట్ చేశాడు. అండ్ లేటర్ పర్ష్యూడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్ సిద్ధార్థ కాలేజ్ వేర్ హీ స్టడీడ్ ఎంబీఏ. సిద్ధార్థ కాలేజ్లో తన యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేశాడు. ఈజ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ హిమ్ న్యూమరస్ అక్లోడ్స్ త్రూ అవుట్ ఈజ్ అకాడమిక్ కెరియర్. అతనికి ఉన్నటువంటి డెడికేషను, హార్డ్ వర్క్ అతని యొక్క అకాడమిక్ కెరీర్లో చాలా విజయాలు సాధించేలాగా చేశాయి. హీ వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ హిజ్ ఎక్సలెన్స్ ఇన్ అకాడమిక్స్. చదువులో అతను ఒక మంచి విద్యార్థిగా గుర్తింపు పొందాడు. ఈ విధంగా ఇచ్చినటువంటి హింట్స్ సహాయంతో ఒక బయో స్కెచ్ రాయొచ్చు మనం. ఇది మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ 4th యూనిట్ స్వామి వివేకానంద ఈ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ డిఫికల్ట్ వర్డ్స్ మీనింగ్స్, నెక్స్ట్ అట్లాగే టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామరు, రైటింగ్ టాస్క్ వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కొత్త టాపిక్లోకి వెళ్దాం.